జరభద్రం అన్నలు అక్కలు, పాతరాతి గుహాలు, పాలరాతి గృహాలు. అయినా మనిషి స్థాయి అదే, స్థానం అదే, ఎలాంటి మార్పు లేదు, ఇక రాదు అని గట్టిగా చెప్పారు సిరివెన్నెల గారు. ఒక పక్క సమాజంలో నాగరికత అన్ని రకాలుగా రోజు రోజుకి పెరుగుతూ అభివృద్ధి చెందుతుంటే, ఇంకో పక్క మనిషి బుద్ధి మాత్రం రోజు రోజుకి ఘోరంగా తగ్గుతూ వస్తుంది. పొట్టకుడి కోసం 66 మార్గాలు, కాకపోతే 600 మార్గాలు ఉన్నాయి. కానీ మనిషి మంచితనానికి మానవత్వం అనేది ఒకటే గుణం. ఆఖరికి మంచి చేయకపోయినా ముంచే పని మాత్రం చేయొద్దు. మాకు పని చేసి బాగుపడటం కాదు తెలిసింది, కేవలం మనుషుల్ని ముంచే పని తేడా వస్తే చంపే పని మాత్రమే మనం పనిగా పెట్టుకుంటాం. రంగా బిళ్ళలకి ఆదర్శ తమ్ముళ్ళు లాంటి కేడీ గ్యాంగ్. ఇక విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెట్టుపల్లి గ్రామంలో దొంగల ముఠా హల్చల్ చేసి అడ్డంగా దొరికిపోయారు. వీరు బీహార్, మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్ద గజ దొంగల ముఠా. వీరు చిన్న పిల్లల్ని ఎత్తికెళ్లడం, వేరే రాష్ట్రాలకు తరలించడం చేస్తుంటారు. అలా వచ్చి మెట్టపల్లి గ్రామంలో ఆడుకుంటున్న పిల్లల్ని ఎత్తికెళ్ళడానికి పట్టపగలే పాగలగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఇలా ఎన్ని చేశారో ఏమో కానీ మెట్టపల్లి ప్రజలు తెలివిగా పట్టుకుని 4 తగిలించి వెంటనే పోలీసులకు అప్పచెప్పారు. కాబట్టి గ్రామాల్లో, సిటీలో ఉండే ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు మీ పిల్లల్ని జర ఓ కంట కనిపెడుతూ ఉండండి. ప్రతి ఒక్కరూ ఎంత బిజీగా ఉన్నా పిల్లల విషయంలో ఏం చేస్తున్నారో తెలుసుకోండి. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా అపరిచితులు కనిపిస్తే, అనుమానితులుగా కనిపిస్తే ధైర్యంగా వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి.